అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ షరీఫ్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే కరెక్ట్గా 1.5 ఇయర్ అయితే అవుతుంది దగ్గర. సో గాయ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో అలాంటిది నా ఛానల్ చాలా టైం అయితే ఫ్రీజ్ అయితే అయిపోయింది. చాలా టైం అయితే కాపీరైట్ ప్రాబ్లం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల నా ఛానల్ చాలా ఇది అయిపోయింది. సో నా ఛానల్లో నాకన్నా వెనకాల చేసిన వాళ్ళు అయితే చాలామంది రీచ్ అయితే అయిపోయారు. ఇప్పుడైతే చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారు. సో నేను కావచ్చు, నాకన్నా వెనకాల రన్ చేసేవాళ్ళు కానీ, దానికన్నా ముందు రన్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే చాలామంది అయిపోయారు. కోయిట్లో సగానికి సగం మంది డ్రైవర్లు కానీ, ఇంట్లో కద్దామాలు కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళైనా కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎవరికి మొబైల్ ఉంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో మనకు ఆదాయం అయితే బాగుంది. అది కాక మనకు కొంచెం మన పర్సనల్ షేర్ ఏమైనా మీతో షేర్ చేసుకోవడానికి, మా సబ్స్క్రైబర్స్ ఉన్నారే, మనకి ఇంతమంది ఉన్నారని మనము పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడానికి కోసం ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటాము. నేను కూడా స్టార్ట్ చేశాను మీకు యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయితే అవుతుంది. ఈ ఛానల్కి ముందు దానికి ముందు అయితే 3-4 ఛానల్స్ అయితే ఉన్నాయి. అది ఛానల్స్ చాలా ఛానల్స్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇదే నా పర్మనెంట్ ఛానల్గా పెట్టుకున్నాను. కానీ ఇది కూడా కొంచెం రీచ్ అవుతుంది, రీచ్ డౌన్ అవుతుంది, పెరుగుతుంది, డౌన్ అవుతుంది, పెరుగుతుంది, డౌన్ అవుతుంది. సో దీనికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు. దగ్గరలోనే దీని ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నా ఛానల్లో అయితే వ్యూస్ కూడా పోయేది బాగా, వీడియోస్ కూడా లైక్స్ వచ్చాయి, చాలామంది చూసేవాళ్ళు, యాడ్స్ వచ్చాయి, ఛానల్ నాకు బాగా రన్ అయ్యేది. సో ఒకసారి ఛానల్ ఫ్రీజ్ అయింది కాబట్టి అప్పటి నుంచి నా ఛానల్కి లైక్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ, ఇంకా యాడ్స్ కానీ ఏది రావడం లేదు. సో ఛానల్ అయితే మొత్తానికి అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. సో అలానే మీరు డెవలప్ చేయండి, కొంచెము నాకు కూడా కొంచెం పైకి తీసుకెళ్ళండి. సో నేను ఎప్పటి నుంచో నాకు నేను ఒక యూట్యూబర్ అవ్వాలా, నాకు ఒక మంచి పేరు రావాలా, నేను నలుగురిలో కనిపించాలా, నలుగురిలో కలిసి వాళ్ళతో నా పర్సనల్ షేర్ కానీ, నా పర్సనల్ ఇది కానీ ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకోవాలా, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుందని ఆ విధంగా నేను చాలాసార్లు అయితే సక్సెస్ అవ్వాలని చాలాసార్లు అనుకున్నా. కానీ ఆ సక్సెస్ వెనకాల నాకు దెబ్బ పడుతూనే ఉంది. సో ఎన్నోసార్లు ట్రై చేశాను, ఎన్నోసార్లు కింద పడిపోయాను. సో అదన్నమాట. ఈసారైనా ఒక్కసారైనా సక్సెస్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. సో నా వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నదో నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనకు టైం దొరకదు. అది కాక మెయిన్ థింగ్ ఇక్కడ మన కోయిట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది టైమింగు. కొన్ని నెలల్లో అయితే టైం దొరుకుతుంది, కొన్ని నెలల్లో టైం దొరకదు. కొందరికి ఫ్రీడమ్ ఉంటుంది, కొందరికి ఫ్రీడమ్ ఉండదు. అలా అని నాకు ఫ్రీడమ్ ఉండదు అని నేను చెప్పను, ఉంటుంది. బట్ మా మేడం వల్ల ఇప్పుడు రెండోసారి రిటర్న్ వచ్చాను కాబట్టి కోయిట్కి, అందుకోసం కొంచెం ఇబ్బందే ఉంది. సో అదన్నమాట. ఛానల్ అయితే క్రియేట్ చేసా. ఛానల్ ఇప్పుడు దగ్గర 2700 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. దాంట్లో సగానికి సగం 100 మందో 200 మంది అంతే ఆన్లైన్లో ఉంటున్నారు, చూస్తున్నారు, నా ఛానల్ని లైక్ చేస్తున్నారు, అంతవరకే. కానీ మిగతా 2500 మంది అయితే అసలు ఎవరు చూడడం లేదు. ఉన్నారంటే ఉన్నారు సబ్స్క్రైబర్స్, దాన్ని బట్టి ఇంకెవరు అంతగానం ఇది చేయట్లేదు. సో అదన్నమాట గైస్. ఈ వీడియో వల్ల మీకు ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే కనుక కొంచెం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంకా రాబోయే ఫ్యూచర్లో నేను థంబ్నెయిల్స్ కూడా ఇంతగానం బాగా ఎడిట్ చేసి, అంతగానం కష్టపడి నేను అన్నీ ఎడిట్ చేసి పెడుతున్నాను. కానీ మీరు చూస్తున్నారు కానీ ఏం ఉందిలే చూడనట్టుగా వదిలేస్తున్నారు. చాలామంది ఇంతనే చేస్తున్నారు. సో అదన్నమాట. అలా అని కాదు, మీకు ముందరికి ఒక వీడియో తీసుకుని రావాలి, ఒక కంటెంట్ తీసుకుని రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల నేను డౌన్ అయిపోతున్నాను. సో ఆ డౌన్ కాకూడదు అనుకుంటే సో మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ప్రత్యేకంగా. సో నిజంగా ఆ సపోర్ట్ నాకు దొరికితే కనుక నిజంగా నేను రేపొద్దున ఫ్యూచర్లో పై ఎదిగే అవకాశం అయితే ఉంటుంది, చాలా ఉంది. 80% దాకా అయితే ఉంటుంది. ఇంకా 20% అంతే కొంతమంది అయితే చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.
చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. సో అలా అని కాదు ఫ్రెండ్స్. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నానంటే మీరు కూడా కొంచెం సపోర్ట్ ఉంటే నాకు కూడా చాలా మంచిదే. సో అదన్నమాట నేను చెప్పబోయేది, వేరేదేం లేదు. సో ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచిగా ఇంకా కంటెంట్ అయితే తీసుకొని వస్తాను మీ ముందరికి. సో అదన్నమాట. ఓకే గాయ్స్, బాయ్ బాయ్.